సినిమాలో నాగార్జున నెగటివ్ షేడ్ ఉన్న ప్రధాన పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోయిన నాగార్జున ఒకే ఒక్క నెగటివ్ షేడ్ పాత్రలో నటించడం ఫ్యాన్స్ కు కాస్త షాక్ కలిగించిన సినిమాలో ఆయన్ని చూసిన తర్వాత, ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆడియన్స్ అయితే ఫిదా అయిపోయారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున రోల్ను, ఆయన వైవిధ్యమైన నటనను తెగ ఎంజాయ్ చేశారు. ఇలాంటి క్రమంలో నాగార్జున తాజాగా మరో టాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఓ న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది. కుబేర సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించే నాగ్ డేరింగ్ స్టెప్ తీసుకొని తన నటనతో పాజిటివ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. మరి ఇంకోసారి విలన్ షేడ్స్లో ఓ తెలుగు హీరోతో తలపడేందుకు సిద్ధమవుతున్నారట. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ షేడ్స్లో ఓ సెంటిమెంట్ పాత్ర కోసం సర్చింగ్లో మొదలు పెట్టారట టీం. అయితే మొదట ఈ పాత్ర కోసం ఆది పినిశెట్టిని అనుకున్నా కూడా కుబేరా మూవీ చూసిన తర్వాత ఈ సినిమాలో నాగార్జున అయితే పర్ఫెక్ట్గా ఉంటారు అని చెప్పేసి భావించారు మేకర్స్. ఈ పాత్రలో ఆయన్ను నటింపచేయాలని ఫిక్స్ అయ్యారట. పాత్రలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి నాగార్జున తీసుకోవాలని సుకుమార్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ క్రమంలోనే సుక్కు నాగార్జున కూడా స్టోరీ వినిపించారట. ఆయన కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే హాట్ టాపిక్గా మారింది, వైరల్ అవుతోంది. ఒకవేళ నాగార్జున ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చరణ్ సినిమా నెగటివ్ పాత్రలో నాగార్జున నటించడం అంటే ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంటుంది.